హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో స్పైసీగా ఫుల్ గ్రేవీతో కాజు చికెన్ కర్రీ చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ అనేది పుల్కా, చపాతీ అండ్ బగారా రైస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కాజు వేసి చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫుల్ గ్రేవీతో చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో వెళ్ళి వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ చికెన్ కర్రీ కోసము 1/2 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకొని దీంట్లోకి 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పౌడరు. ఈ ధనియాల పౌడర్ పట్టేటప్పుడే చెక్క, లవంగాలు, యాలకులు వేసి మిక్సీ పట్టాం కాబట్టి ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ 1.5 స్పూన్ కారము అండ్ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్ల వరకు కమ్మటి పెరుగు వేసుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చాలా చిన్నగా చాప్ చేసుకున్నటువంటి 2 ఆనియన్లు అండ్ 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఆనియన్స్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీ కోసము మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు, ఒక 7-8 కాజు వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని నెక్స్ట్ బాగా పండినటువంటి 2 టమాటాలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. అంతలోపు మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయి ఉంటాయి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. నేను ఇక్కడ 15 మినిట్స్ ఉడికించాను. తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కాజు, టమోటా పేస్ట్ వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా వాటర్ యాడ్ చేయాలి. కర్రీ అనేది మీకు సెమీ గ్రేవీతో ఉండాలి అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో కనీసం ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల టమోటాలు అండ్ కాజు అనేది పచ్చి వేసాం కదా, అవి పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యింది కదా, ఈ టైంలో కాజు పలుకులు వేసుకోవాలి. ఇలా కాజు పలుకులు లాస్ట్లో మాత్రమే వేయాలి. మీరు ఫస్ట్లో వేశారు అంటే మెత్తగా అయిపోతాయి. ఇలా లాస్ట్లో వేసి జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉడికిస్తే మనకు కాజు అనేది ఉడికిపోతుంది. ఇలా ఫైనల్గా సాల్ట్ అనేది ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, అందుకే 1/2 టేబుల్ స్పూన్ వేస్తాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నామంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ గ్రేవీతో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.